కేబినెట్లోకి రాములమ్మ విస్తరణ సమయంలో బెర్తు ఖాయం. ఏఐసిసి ఛాయిస్గా పిసిసి సూచన. రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలున్న ఉద్యమకారునిగా పార్టీకే మైలేజ్ టాక్. కేసీఆర్ కేటీఆర్ హరీష్కు కౌంటర్గా 2-3 రోజుల్లో ఆమె ఢిల్లీకి సోనియా గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద విజయశాంతి ఎమ్మెల్సీనే కాదు, ఇప్పుడు మినిస్టర్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారా? విస్తరణ సమయంలో ఆమెను ఆ అవకాశం వరించనున్నదా? ఏఐసిసి కోటాలో ఆమెకు బెర్త్ ఖరారైనట్లేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారునిగా ఆమెకున్న గుర్తింపు పార్టీకి మైలేజ్గా మారనున్నదా? ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది సోనియా గాంధీ నిర్ణయమా? రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా క్యాబినెట్లో చోటు అనివార్యమా? ఇలాంటి చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కొందరు ఉన్నా దాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా ఆ యొక్క ఆలోచన చేయబోతూ ఉన్నారట. విజయశాంతి కనుక ఒకవేళ మంత్రి పదవి ఇస్తే 2 రకాలు. ఒకవైపు ఏమో మంత్రి పదవి ఇచ్చినందుకు సంతోషపడతారు, ఒకవైపు ఏమో అసలు ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి కూడా అనొచ్చు. ఎందుకంటే ఆమె నిన్ననే కదా మొదటి రోజు వచ్చిందని చెప్పేసి మీడియా ముందటనే అంటుంది. మొదటి రోజు నిన్ననే వచ్చిన కదా అంటుంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు అవకాశం ఉంటుందనేది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. సోనియా గాంధీ నిర్ణయం కావడంతో ఓపెన్గా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేవు. బీఆర్ఎస్కు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి సోనియా గాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ, కేసీఆర్ను మించిన ఉద్యమకారులు ఎవరూ లేరు, చావు నోట్లో తలపెట్టి ఇలాంటి డైలాగులు వినిపిస్తున్న సమయంలో ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్ఫెక్ట్గా ఉంటుందనేది సోనియా గాంధీ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులకు ఆమె ద్వారా గట్టిగా కౌంటర్ ఇవ్వచ్చు అన్నది పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో దీర్ఘకాలం పనిచేసిన ఆమెకు అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం కూడా చిక్కుతుంది. మొత్తం మంత్రివర్గంలోకి ఒకవేళ వస్తే మంత్రిని చేస్తే పార్టీకే మైలేజ్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ స్వయంగా చొరవ తీసుకొని ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా ఏఐసిసి ద్వారా పిసిసికి చెప్పినట్లు సమాచారం. అన్ని విధాలుగాను ఆమెను మంత్రి చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని ఏకకాలంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు గట్టిగా కౌంటర్ ఇప్పించవచ్చని సోనియా గాంధీ అభిప్రాయం అని ఏఐసిసి వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా 2-3 రోజుల్లో సోనియా గాంధీని కలిసే అవకాశం ఉన్నదని, ఒకవేళ విజయశాంతికి గనక మంత్రివర్గంలోకి ఛాన్స్ ఇస్తే మాత్రము చాలా వరకు కాంగ్రెస్ పార్టీ లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ అయితే చాలా డిస్టర్బ్ అయ్యడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో ఒక ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఆమె నిన్న వచ్చి ఒకటే మాట అంటుంది, ఏమని, నేనే మొదటి రోజు వచ్చిన బయటికి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అంటుంది.